హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ఇవాళ షూట్ డే. యాక్చువల్లీ 8:30కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ మేము లేచేపటికి 8:30 అయిపోయింది. సో 4 days నుంచి ఎవరికి నిద్రలేదు కదా. సో ఇప్పుడైతే ఇంకా మా టీం వాళ్ళు రాలేదు. నేనైతే ఫ్రెష్ అయిపోయా. ముందు ఇల్లంతా ఊడ్చేసాను, చాలా చిరాగ్గా ఉంది. 2-3 days నుంచి ఎలా ఉందంటే అలా ఉంది. సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసి ఇంకా ఇప్పుడు కొంచెం దీపం పెడతాను. ఇంకా రాజా స్నానానికి వెళ్ళాడు కాబట్టి ఆ టైం ఉంది. ఆ టైం గ్యాప్లో నేను కొంచెం దీపారాధన చేస్తాను అనమాట. చేసేసి వాళ్ళు వచ్చేలోపు మేము రెడీ అయిపోతాము. అప్పుడు షూట్ స్టార్ట్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే బాగా ఆకలిగా ఉంది. అండ్ ఆల్సో నేను ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇంకా పూజ చేసేస్తాను. ఇది బాగా పండింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర పెట్టించుకున్నాను కదా, చాలా బాగా పండింది. సో అంతకుముందు రిలయన్స్ దగ్గర పెట్టించుకున్నప్పుడు అస్సలకే పండలేదు. కానీ నేను దీనికి విక్స్ రాశాను, కొబ్బరి నూనె రాశాను. ఏం ఎఫెక్టో తెలియదు కానీ బాగా వర్కౌట్ అయింది. లెట్స్ గో. బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు. సో ఇది చాలామంది మాది ఇది ఎక్కడ తీసుకున్నారు పూజ మందిర్ అని అడుగుతున్నారు. నో, మేము తీసుకోలేదు. ఇది మాది రెంటెడ్ హౌస్. సో దాంతోపాటే ఇది కూడా ఉండిందనమాట. సో చూడండి ఎంత ఆ ఫ్లవర్స్ మాత్రం భలే ఉండినాయి. సో ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. సో మేము ఎప్పుడు పూజ చేసినా ఈ స్పీకర్ పెట్టుకొని ఏమంటారు, దేవుడి పాటలు వస్తాయి కదా, దేవుడి పాటలు వస్తాయి అని చెప్పి స్పీకర్ పెట్టుకొని ఇందులో దేవుడి పాటలు పెట్టుకుంటూ ఉంటాం మేము. దగ్గర నుంచి తెప్పించాను ఫోల్డెడ్ది అండ్ ఇవి అవి. సో ఇప్పుడైతే తినేయాలి, ఫుల్ ఆకలిస్తుంది, రెడీ అయిపోవాలి కదా. సో లెట్స్ గో. ఎప్పటి నుంచి అనుకుంటున్నామంటే అసలు షూటింగ్ స్టార్ట్ చేయాలి ఇట్లా అని, ఒక వెబ్ సిరీస్ లాంటిది ఆర్ఎల్స్ కంటెంట్ బేస్డ్ వీడియోస్ తీయాలి అని ఎప్పటి నుంచి, ఆల్మోస్ట్ నా పెళ్ళికి ముందు నుంచి ట్రై చేస్తుంటే పెళ్ళైన తర్వాత 6 months తర్వాత ఇప్పుడు కుదిరింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఒక పాజిటివ్, నేను కంప్లీట్గా అంటే డివోషనల్ టైప్ ఏం కాదు, కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేసుకోవడానికి మేము అప్పుడప్పుడు పూజలు చేసుకోవడం మొదలుపెట్టాము. సో ఇవాళ ఒక మంచి విషయం చేస్తున్నాం కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి ఇంట్లో పూజ అయితే చేసాము. అండ్ ఆల్సో ఇంకా వాళ్ళకి రావడానికి టైం పడుతుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు ఈ లోపు అని చెప్పి ఇంకా అందుకే ఫేస్కి కూడా ఏం అప్లై చేయలేదు. పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లానో కొంచెం రెడీ అవ్వాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి ఫేస్కి ఏం అప్లై చేయకుండా జస్ట్ బొట్టు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా బ్రేక్ఫాస్ట్ తినే టైపే కాదు, కానీ ఇక్కడ కాలినట్టుంది. సో బ్రేక్ఫాస్ట్ తినే టైపే కాదు, రోజు హడావిడికి వెళ్ళిపోతాం. ఈ కొబ్బరి నీళ్ళు లేకపోతే బ్రెడ్ పట్టుకొని వెళ్ళిపోతాం. ఇవాళ లంచ్ చేసేపటికి ఆల్మోస్ట్ 3 అట్లా అవుతుంది కాబట్టి ముందు తింటున్నాను అనమాట. అసలు ఎనర్జీ ఉండదు కదా, ఇప్పటికే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను తింటున్నాను. దోశ తెచ్చాడు రాజా ఆల్రెడీ తినేసి. షూటింగ్స్ అప్పుడు ఇంట్లో పనులు పెట్టుకుంటే అస్సలు బాగా లేట్ అయిపోతుందండి. అందుకని మేము మోస్ట్లీ ఇంట్లో పని చేయట్లేదు. బట్టలు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాం. ఇంక ఇంట్లో కుక్ చేయట్లేదు కాబట్టి అంట్లో అలాంటివి ఉండట్లేదు. సో ఆల్మోస్ట్ 2 days నుంచి బయట తింటున్నాము, ఎందుకంటే ఇప్పుడు మేము కుకింగ్ అవన్నీ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది, దానికి టైం డెడికేట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మేము స్క్రిప్ట్ రాయడానికి మాకు టైం ఉండట్లేదు. అది రాసి పడుకునేపటికి 3-4 అవుతుందన్నమాట. 3 days అయింది ప్రాపర్గా పడుకొని, అందుకే వాళ్ళు ఎవ్వరు లేవలేదు. అండ్ నాకు ఆఫీస్ సెలవు ఉంది కదా, నార్మల్గా ఆఫీస్ ఉంటే మేము లెగ్సేస్తాము. నేను 9:30, 10కి బయలుదేరిపోతాను కాబట్టి ఆ టైంకే వాళ్ళు లెగిస్తారు. అందరూ 2 days నుంచి అదే ప్రాసెస్ జరుగుతుంది. సో తినేసాక కంటిన్యూ చేద్దాం. నిన్న నైటే నేను ఫేషియల్ హెయిర్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ నిన్నంత ఓపిక లేకపోయింది. మీరు ప్రీవియస్ బ్లాగ్ చూసుంటే. సో ఇప్పుడైతే మా టీం వాళ్ళు స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారని చెప్పి ఫేషియల్ హెయిర్ తీసుకుందాం అనుకుంటే, కానీ అంత గ్రో ఏం అవ్వలేదు. వీక్ బ్యాకే తీసుకున్నాను. మళ్ళీ షూట్ కోసం గ్రో అవ్వకపోయినా ఎందుకులే తీసుకోవడం అని జస్ట్ అప్పర్ లిప్ లైట్గా అట్లా రేజ్ చేస్తున్నాను అనమాట. నేనైతే కార్మసీ రేజర్సే యూస్ చేస్తాను మోస్ట్లీ, లేకపోతే ట్రిమ్మర్స్ మీషోలో అవి తీసుకున్నవి ఉన్నాయి కదా, లేకపోతే హడావిడిగా ఉంటే అవి యూస్ చేసేస్తాను అనమాట.
ఈ లోపు ఈ పార్టీకి మీరు ర్యాపర్లో చూసే ఉంటారు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు వస్తున్నట్టు కప్పులు. సో అదనమాట సీన్. అందుకని చెప్పి కాటన్ శారీస్ కట్టుకుందాం అనుకున్నా, కానీ కాటన్ శారీస్ మా దగ్గర లేవు. సో దానికి దగ్గరలో ఉన్నందుకు ఆ శారీ సెలెక్ట్ చేసాం అనమాట. దానికోసం ఇయర్ రింగ్స్ చూస్తున్నాం. అందరికీ తెలుసు నాకు అంత పర్ఫెక్ట్గా రాదు శారీ కట్టుకోవడం. సో దీపక్ వాళ్ళు వచ్చారు సండే అని చెప్పి, ఇంకా అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టించుకుందాం అనుకుంటున్నా. ఈ లోపు లైట్ ఇవన్నీ సెటప్ చేస్తున్నారు. ఇంకొక ఇద్దరు రావాలి మా టీంలో. ఈ లోపు ఇవి సెట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో మేము పూలు కూడా తీసుకోవాలి, ఎక్కడ దొరకట్లేదు. అప్పటికే 12:30 ఎంతో అయిందంట. సో అందుకే ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోతున్నాము. ఇదైతే షేప్ వేర్ యూజ్ చేస్తున్నా. నేను 1000 రూపీస్ పెట్టి తీసుకున్నా. చాలా క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నా. అండ్ నేను దీపక్ దగ్గర వచ్చాను అనమాట శారీ కట్టించడానికి. షూట్ అక్కడ జరుగుతున్నప్పుడు ఎవరు రావాలి, దీపునే కదా రావాలి, వచ్చి చీర కట్టాలి. సో ప్రొఫెషనల్గా కట్టుకోవాలని చెప్పి నేను, నాకు ప్రొఫెషనల్గా రాదు కాబట్టి ఆమె బాగా కట్టిద్దని చెప్పి అక్కడ రమ్మంటే పోజ్ కొట్టింది. ఇంకా కనీసం లైట్ కట్టేనా, లైట్ కట్టేస్తాను, లైట్ కావాలా. సో గైస్ అందుకే ఇంకా నేనే వచ్చాను. ఏం చేస్తాం, మా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో పూల మార్కెట్కి వెళ్తే ఉండొచ్చేమో, కానీ చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి. అందుకే ఇక్కడ పైపుల్ రోడ్లో ఉంటాయేమో అని చెప్పి వస్తే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎందుకైనా మంచిదని ఒక 2 రకాలు తీసుకున్నా. ఏం సెట్ అవుతాయో తెలియదు కదా, సో అందుకని 2 రకాలు తీసుకున్నా. ఎక్కగానే రాజా కంప్లీట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక్కొక్క రకం ఇద్దరి దగ్గర తీసుకున్నా అనమాట. ఒకళ్ళేమో బాగానే ఇచ్చారు, ఇంకొక ఆయన ఏమో మూరని చెప్పి సగం చేతికి కూడా లెక్క పెట్టకుండా ఇచ్చేశారు. సర్లే ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి 2 మూరలు తీసేసుకొని వచ్చా, ఒక్కొక్క 2 రకాలు. సరేనా, జనరల్గా అమ్మాయిలు లేట్గా రెడీ అవుతారు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రెడీ అయిపోతే రాజా ఎంత లేట్గా రెడీ అవుతున్నాడంటే అందరూ అక్కడ వెయిట్. ఇంకెంత టైం తీసుకుంటావు రాజా? రాజా ఇంకెంత టైం పట్టిద్ది? మంచి వాటికి అంత టైం పట్టిద్ది. మళ్ళీ నువ్వు దొరకడానికి నాకు ఎంత టైం పట్టిందో మంచిది, నేను రెడీ అవడానికి అంతే టైం. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తాడు అట్లా. అడ్డొస్తున్నావు రాజా? ఏనా లే చూసారా, దిస్ ఇస్ హిజ్ రియాలిటీ. నాతో ప్రేమగా ఉంటూ అని నటించేది అదంతా నటన. సో వీళ్ళిద్దరూ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు, నా లాస్ట్ ప్రీవియస్ షాట్లో కూడా చూసే ఉంటారు. రాజా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సాగర్ అండ్ జిత్తు, పునీత్ అండ్ మారి, వీళ్ళందరం ఒక టీమ్గా వర్క్ చేస్తాం. ఇంతకు ముందు కూడా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. వీళ్ళు యాజ్ ఆఫ్ నో ఒక మూవీ అయితే తీస్తున్నారు. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ అయితే అయిపోయినాయి. మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా షెడ్యూల్కి. సో ఆ గ్యాప్లో కొంచెం మనకి హెల్ప్ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మేమంతా ఒక టీంలో వర్క్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ వీళ్ళు నాకు 10 years నుంచి తెలుసు అనమాట. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసారు కదా ఆటో సీను, దానికోసం మేము ఆటోని తీసుకొని వచ్చామన్నమాట. 150 రూపీస్కి మాట్లాడుకొని అయితే వచ్చాము. సో ఆటో సీను చాలా టైం పట్టేసింది. పైగా 2కి అట్లా స్టార్ట్ చేసామా, బాగా ఎండగా ఉంది. ఇంకా ఫాస్ట్గా తీసేసి ఆటో ఆయన అయితే పంపించాము. మీరు పారాని సీన్ అయితే చూసే ఉంటారు ఫస్ట్ ఎపిసోడ్లో. దానికోసం యాక్చువల్లీ మేము పారాని ప్లాన్ చేసుకోలేదు. ఆ షార్ట్ పెడదాం అనుకున్నప్పుడు ఇంకా పారాని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. తెచ్చి మంచి పని అయింది అనిపించింది. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన వాళ్ళకైతే ఇప్పుడు మేము చేసే సీన్స్ అన్నీ ఆల్రెడీ షార్ట్స్గా చూసేసి ఉంటారు. సో ఒక కాఫీ సీను, పాలు సీను ఒకటి ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన దానికి నేను గిన్నె రెడీ చేస్తున్నా. గంధం పెట్టి దాని మీద కుంకుమ పెడుతున్నా అనమాట. సో న్యూలీ వెడ్ కానీ గృహప్రవేశాలు చేసినప్పుడు ఇట్లాంటివి చేపిస్తూ ఉంటారు కదా, సో అది సింబాలిక్గా మనం చెప్పడానికి ఇలాంటివి అన్నీ ఇప్పుడైతే రెడీ చేస్తున్నాము. ఈ రాధాగోపాలం సిరీస్ కోసం ఆల్మోస్ట్ మేము 3 months నుంచే వర్క్ చేస్తున్నాము. ఇంకొక 1 week నుంచి అయితే నిద్ర లేకుండా అన్ని ఎపిసోడ్స్ వైజ్ రాసుకుంటూ ఇప్పటికైతే మీ ముందు ఇలా ప్రజెంట్ చేయగలిగామన్నమాట. అలా చాలా స్టోరీస్ రాసుకొని ఒకరికొకరికి కుదరక ఒకరికొకరి కోసం టీమప్ అవ్వలేక ఇంత లేట్ అయింది. యాక్చువల్లీ నా ఛానల్ 4 years బ్యాక్ స్టార్ట్ చేసింది కూడా ఇలాంటి కంటెంట్ బేస్డ్వే తీయడానికి. కానీ అప్పుడే నేను కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఇవి ఉంటాయి కదా, మనం ఇప్పుడు సింగిల్ పేరెంట్గా మా మమ్మీ ఎన్నాళ్ళు రన్ చేస్తారు, సో దానికోసం అని చెప్పి ఛానల్ని పక్కన పెట్టేసా. ఈ మధ్య షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయని చెప్పి ఆగస్ట్కి ముందు జూలై నుంచి ఆల్మోస్ట్ 3rd week నుంచో ఎప్పుడో స్టార్ట్ చేస్తే షార్ట్స్ కంటిన్యూస్గా పెట్టడం. ఈరోజు మన ఛానల్ ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ వీఆర్ 260+ సబ్స్క్రైబర్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ. అసలు ఎందుకు నవ్వుతున్నావే? కాఫీ పట్టమన్నాడు. అసలు నాకు కాఫీ ఇష్టం లేదు, నీకు తెలుసా? దాని తర్వాత
పట్టి తర్వాత యాక్షన్ రా. అరే ప్రాక్టీసే కదరా. ఏంటిది అది కాదు చెప్తా. అది ఇక్కడే రా ఇదిగో. అయితే ఎల్లుండి మాత్రం కళ్ళు కనిపించట్లేదా అంటావు. ఏదో చెప్తాం అనుకునే లోపే ఏంటిది అదే అడిగా నా కాఫీ అయితే పెట్టమని. అసలు నా కాఫీ నచ్చదు. నేను అడిగా నా కాఫీ పెట్టమని. నేను చదువుతాను. ఏంటిది నేను అడిగా నాకు కాఫీ పెట్టమని. అసలు నాకు కాఫీ నచ్చదు. ఆ విషయం నీకు తెలుసా? అయినా మిమ్మల్ని ఏం లాభం అయినా మిమ్మల్ని ఏం లాభం ఇష్టం నేను పెళ్లి చేసి నా లైఫ్ నాశనం చేసి. నాకు కూడా వాటర్ అంటారు. ఈ డైలాగ్ ఇటు నుంచి పెట్టుకుందాం. పాయింట్ ఆఫ్ వ్యూ సజెషన్ నుంచి అయిపోతాం. ఏంటిది అసలు నేను కాఫీ పెట్టమని నేను అడిగానా? నేను ఎవరు పెట్టమన్నారు? అనొద్దు. రెడీ ఆ మాత్రం కలగర పట్టలేదా? నేను అడిగాను కాఫీ పెట్టమని. అసలు నిన్ననే లాభం లే. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నాకు గొంతు కోసం కాదు. చిన్నపిల్ల ఏంటిది ఆ మాత్రం కలగర పట్టలేదా? అసలు నేను కాఫీ ఎవరు పెట్టమన్నాడు? తర్వాత డైలాగ్ మర్చిపోయా. వీడు అసలు నాకు కాఫీ ఇష్టం లేదు వరకు 2 షాటే. తర్వాత ఆడి సింగిల్ పెట్టుకుంటా. ఏంటి ఇష్టం లేని తర్వాత అసలు నువ్వు నా కంటికి కనిపించమాక అని చెప్తూ అసలు నాకు కనపడమాక అని చెప్పి వెళ్ళిపో. అక్కడే ఉంది కదా డైలాగ్. అసలు ఏముంది చూడు. ఓకే రెడీ రా. ఏంటిది అలా కలగబట్టలేదా? ఈ స్మైలీ ఫేస్ లో ఉంది. అది చెడిపోయింది. సరదాగా బాబా ఏంటిది ఆ మాత్రం కనిపించట్లేదా? అసలు కాఫీ అడగమన్నా నిన్ను? కాఫీ ఇష్టం లేదు. నిన్ననే లాభం లేదు. ఇష్టం లేదు పెళ్లి చేసిన జీతం నాశనం చేశారు. నీ మొహం చూపి బాగా జారబోయా. చిక్క చిక్క లెక్క అంటూ ఒకటే చిరంజీవి స్టెప్ కప్పులు ఉన్నాయి అసలు. టైం 5 అయింది. వర్షం పడేలా ఉంది. అయితే మొత్తం 5 కప్పులు పగిలిపోయినాయి ఒక కాఫీ షాట్కి. సో ఇప్పుడు మేము ఒక పోస్టర్ రిలీజ్ పోస్టర్ కోసం పిక్ దిగడానికి అది విషయం. ఫుల్ స్వెట్ అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా భోజనం కూడా చేయాల. బిర్యానీ తెచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. సో ముందు ఇల్లంతా కాఫీ పడినంతా క్లీన్ చేసేసారు. పాపం కిరణ్ రాజా ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడు నేను పైన కొంచెం క్లీన్ చేసేసి డ్రెస్ మార్చేసుకొని తినేయడమే. ఎలా ఉందిరా చూడండి ఎంత ఫేమస్. అబద్ధం పగిలి అలా చేయబట్టుకో. లేకపోతే నిచ్చెన పెట్టి తెద్దామా ఎలా? అలా వద్ది పడిపోతాను నేను అప్పుడు. ఏం కాదులే. ఆగడు ఫ్రేమ్ పెట్టుకోండి. సో ఫైనల్గా అయితే ఫస్ట్ డేకి మేము ప్లాన్ చేసింది 2 episodes, కానీ ఒక ఎపిసోడే అయింది. అది కూడా టైము 8:30 అయిపోయింది అనమాట. పోస్టర్ కోసం కూడా మేకింగ్ తీసి అదంతా చేసేపటికి 8:30 అయింది. ఫుల్ ఇల్లంతా చిక్కగా ఉందని ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా అయితే ఇల్లు తుడిచేసాను అనమాట. పాపం మధ్యాహ్నం మేము ఎవ్వరం భోజనం చేయలేదు. ఇంకా మధ్యాహ్నం తెచ్చిన బిర్యానీ ఇది. ఇప్పుడైతే 9కి అట్లా తింటున్నాము. ఇప్పుడైతే ఇంకా రెస్ట్ తీసేసుకుంటాము. రేపు ప్లాన్ చేస్తాము. అంటే నైట్ షూట్స్ అనమాట రేపటి నుంచి. సో అది ఆఫీస్ నుంచి రాగానే ఇంకా నైట్ 7కి కానీ 8కి
కానీ అట్లా ప్లాన్ చేస్తామన్నమాట. ఫస్ట్ డే షూట్ అయితే ఇలా జరిగింది. ఎప్పటి నుంచో మేము ఇది ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా అయితే ఇప్పటికి మొత్తానికైతే తీసుకొచ్చామన్నమాట మేము ముందుకి. హోప్ ఇది మంచి సక్సెస్ అయితే అవుతుందని కోరుకుంటున్నాము. ఇంతమంది వర్క్ చేస్తున్నాం బిహైండ్ ది కెమెరా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతే వీడియో. బాయ్ బాయ్.